ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లా కలెక్టరేట్ ముందు NHI 167K బాధిత రైతుల ధర్నా. భూముల నష్టపరిహారం పెంచకుంటే న్యాయస్థానం ఆశ్రయిస్తాం. జిల్లా కలెక్టరేట్ కు వెళ్తాం. అంగన్వాడీలో ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో పరిష్కరించే వరకు సమ్మెను విరమించబోతుంది. సొంత ప్రయోజనం కోసం ఎవరినైనా బలి చేయడం జగన్ నైతమని తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఫరూక్ అన్నారు. మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. రెండవ రోజు నిరవధిక సమ్మెలో మోకాళ్లపై నిరసన. రైస్ మిల్లులకు వరుసగా చేరుతున్న ధాన్యం నిల్వలు. అధికంగా ఉంటున్న నిర్లక్ష్యం వహిస్తున్న రైస్ మిల్ యాజమాన్యం. ఆడదాం ఆంధ్ర కార్యక్రమం నంద్యాలలో అట్టహాసంగా ప్రారంభమైంది. క్రికెట్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్సీ ఇసాక్ భాష. నంద్యాల పట్టణంలో మద్యం సేవించి వాహనం నడిపిన 2 వ్యక్తుల జైలు శిక్ష. కల్వకుర్తి నంద్యాల 167K జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధిత రైతులకు ప్రభుత్వం అందిస్తున్న నష్టపరిహారం బయట మార్కెట్ ధరలు సగం కూడా రైతులకు అందడం లేదని, అధికారుల ఏకపక్ష ధోరణి వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని నంద్యాల మండలం పెద్దకొట్టాల మాజీ సర్పంచ్ బి జయ పాపిరెడ్డి, బాధిత రైతులు మహేష్ నాయుడు, బిల్లాలాపురం రైతులు శ్రీరాములు, గడ్డం మోహన్ కృష్ణ, కోటేశ్వరరావు, కొత్తపల్లి రైతులు భాస్కర్ రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా కలెక్టరేట్ ముందు వందలాది మంది బాధిత రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్వకుర్తి నంద్యాల 167K జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రభుత్వం భూసేకరణ రైతులకు శాపంగా మారిందని, రైతుల ప్రమేయం లేకుండానే జాతీయ రహదారి నిర్మాణం కోసం భూములు తీసుకుంటున్నారని వారు ఆరోపించారు. కనీసం గ్రామ సభలు పెట్టి బాధిత రైతులతో మాట్లాడే తీరిక, ఓపిక రెవెన్యూ, జాతీయ రహదారి అధికారులకు లేదని, వారే మా పొలం ధర నిర్ణయించి బ్యాంకులో డబ్బులు జమ చేస్తాం తీసుకోండని బాధిత రైతులకు నోటీసులు ఇవ్వడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రం నంద్యాల పట్టణానికి కేవలం 2-3 కిలోమీటర్ల దూరంలోనే మా విలువైన భూములు 167K జాతీయ రహదారి నిర్మాణంలో పోతున్నాయని, ఎకరం పొలం బయటి మార్కెట్లో 2 నుండి 5 కోట్ల రూపాయల విలువ ఉందని, ప్రభుత్వం మాత్రం మార్కెట్ విలువ ఆధారంగా ఎకరాకు 3 నుండి 6 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నామని నోటీసులు ఇవ్వడం ఎంతవరకు న్యాయమని రైతులు నిలదీశారు. ఈ NH 167K బాధిత రైతులము మా పెద్దకోటాల, పిల్లలాపురము, కొత్తపల్లె 3 గ్రామాల నంద్యాల జిల్లాకు నంద్యాల మండలానికి సంబంధించి 3 గ్రామాలు గుండా పోయింది హైవే. కానీ ఎటువంటి ప్రాసెస్ లేకుండా రేటు ధర విషయంలో అంటే వాళ్ళు ముందు నుంచి ఫాలో కావాలి, మాతో చర్చించేది లేకుండా ధర 3,50,000 నిర్ణయించినారు. దాని వెంబడి మాకు ఆర్డర్ కాపీ ఇచ్చేసినారు. ఇది భయంకరమైన అన్యాయము. ఇది ప్రపంచంలో ఎవరికి జరగదు. ఒకటి ప్రాసెస్ అనేది అసలు వాళ్ళు ఎటువంటి ప్రాసెస్ ఫాలో కాలేదు. అంటే ఫస్ట్ గ్రామ సభ పెట్టడం, దాని తర్వాత మళ్ళీ రైతులతో మాట్లాడము, అట్లా ప్రాసెస్ ఏం లేకుండా చేసినారు. ఇదే జాయింట్ కలెక్టర్ మౌర్య మేడం అని ఇప్పుడున్న కలెక్టర్ కంటే ముందుంది ఆమె మా గ్రామంలో రైల్వే ట్రాక్ కోసము కొంచెం ఎక్స్ట్రా ఒక 10-15 ఎకర్స్ తీసుకున్నారు. ఆమె గ్రామ సభ పెట్టి ఎకరాకు 35 లక్షలు కాంపెన్సేషను ఆనే అనౌన్స్ చేసి పేమెంట్ ఇచ్చేసినారు వాళ్ళు. ఈ ప్రజెంట్ ఉన్న జేసీ గారు ఏమీ లేదు, ఊరికే మాకు నోటీస్ ఇచ్చేసినాడు 3,50,000 అని, ఇంకా అంతే. దానికి మేమేమంటున్నామంటే మాది నంద్యాలకు ఇప్పుడు ఈ 3 గ్రామాలు 2 నుంచి 5 కిలోమీటర్ల లోపల ఉన్నాయి. నంద్యాలకు అతి సమీపంలో ఉన్నాయి. నంద్యాలలో ఏం రేటు ఉండేది అందరికీ తెలుసు. దానికి మేమేం సపరేట్ చెప్పాల్సిన పని లేదు. నాకు తెలిసి నంద్యాలలో ఇప్పుడు మాకు ఎంత లోపల ఉన్న 2 crores ఉంటుంది. మెయిన్ రోడ్డుకి వచ్చేసరికి దాదాపు 10 crores వరకు ఉంది వాల్యూ. అదంతా వదిలేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డిసైడ్ చేసినారు. దీనికి మేము రైతులుగా మేము ప్రొటెక్ట్ చేయడానికి వచ్చినాం. మేమేం రోడ్డు వేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అన్నీ చేసుకోవాలి, అన్నీ వేసుకోమనండి, అభ్యంతరం లేదు. కానీ మా పొట్ట కొట్టి మా పిల్లలకు ఫ్యూచర్ లేకుండా చేస్తున్నారు. ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మా మొరను ఆలకించి మాకు న్యాయం చేస్తారని కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. నుంచి 10 కోట్ల వరకు ఉంది. దానికి తగినట్లు అంటే కొన్ని రోడ్డు సైడ్ పాత రోడ్డు సైడ్ వస్తుంటే ఎక్కువ ఉంటుంది.
దాని తగినట్టు ఎంత ఇస్తే మాకు మ్యాక్సిమము ఇస్తే మేము దాని తర్వాత మాకు ఏదైనా కొంత నష్టం జరిగిందంటే అప్పుడు కోర్టులో చూసుకుంటాం. అది స్టార్టింగే 3.5 లక్షలు ఇస్తే ఇంకా ఏంది అది మాకు కనీసం అంటే ఎంత ఇచ్చినా కానీ మార్కెట్ రేట్లో 50%, మిగతా 50% ఆడ వసూలు చేసుకుంటాం. వీళ్ళేం మాకేం నాకు చూస్తే ఏమి ఇచ్చేటట్లు లేరు చూస్తుంటే వీళ్ళు. సహచార రైతులకు పత్రికా ప్రతినిధులకు నమస్కారము. మాకు కల్వకుర్తి జమ్మలమడుగు NH 167K నంద్యాల మండలంలో కొత్తపల్లె బిల్లలాపురం కొట్టాల మీదుగా జమ్మలమడుగు వెళ్ళిపోతూ ఉంది. ఈ క్రమంలో మా భూముల సేకరణ చేసినారు. మా భూములు బహిరంగ మార్కెట్లో 8 నుంచి 10 కోట్లు రోడ్డు వైపు ఉన్నవి. కొద్దిగా లోపల ఉన్న భూములు 2 కోట్ల వరకు ఉన్నాయి, కొన్ని 4 కోట్ల వరకు కూడా ఉన్నాయి. ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ కూడా గ్రామ సభ అనేది జరపకుండా వాళ్ళ కార్యాలయాల్లోనే కూర్చొని ధరలు నిర్ణయించినారు. దీనివల్ల రైతులకు తీవ్రమైన నష్టం కలుగుతూ ఉంది. కాబట్టి కలెక్టర్ గారు తగు న్యాయం చేస్తారని వారిని సంప్రదించడానికి ఇక్కడికి వచ్చాము. కలెక్టర్ గారు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. నమస్తే. అందరికీ నమస్కారం అండి. సో మేము బిల్లాపురం పెద్దకోటాల కొత్తపల్లి రైతులము. సో ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం ఏమంటే 167K నేషనల్ హైవే నంద్యాల కల్వకుర్తి టు నంద్యాలకు రైతుల దగ్గర పొలాలు అక్విజిషన్ చేశారు. సో దానికి రోడ్డు అభివృద్ధి పనులకు మేము ఎటువంటి ఇబ్బంది లేదు. సో మేము దానికి సహకారం అందిస్తూ ఉన్నాము. కానీ ప్రభుత్వ ఉద్యోగులు భూమి ఉన్న రేట్లను కనుక్కోకుండా, సో రైతులతో ఎటువంటి సభలు నిర్వహించకుండా వాళ్ళంతకు వాళ్ళే ఏకాభిప్రాయంతో 3.5 లక్షలు రేటు నిర్వహించినారు. సో ఆ 3.5 లక్షల వల్ల రైతు ఏ విధంగా బాగుపడతాడు? ఏకాభిప్రాయంతో 3.5 లక్షలు రేటు నిర్వహించినారు. సో ఆ 3.5 లక్షల వల్ల రైతు ఏ విధంగా బాగుపడతాడు? రైతు కుటుంబాన్ని ఏ విధంగా బ్రతికిస్తాడు? పిల్లల్ని ఏ విధంగా చదివిస్తాడు? ఆడపిల్లల పెళ్లిళ్ళు ఏ విధంగా చేసుకుంటారు? అవన్నీ ఆలోచన చేయకుండానే చేశారా అన్నది మా క్వశ్చను. సో మార్కెట్ రేటు ఇచ్చామనేసి చెప్తున్నారు. ఈరోజు మార్కెట్ రేటు రైతులు అందరికీ తెలిసిన విషయమే. బహిరంగంగా ఒక రేటు ఉంటుంది, రిజిస్ట్రేషన్ రేటు ఒక రేటు ఉంటుంది. అది రైతులు అంతో ఇంతో పావలా ఉండి లేక ఉన్న వాల్యూ ప్రకారమే చేసుకుంటూ వెళ్తారే కానీ ఈరోజు మార్కెట్ రేట్ ఎంత ఉందో దాని ప్రకారం అయితే రిజిస్ట్రేషన్ అందరూ చేసుకోలేరు. ఎవరో ఉన్న వాళ్ళైతే చేసుకుంటారు కానీ అందరూ చేసుకోలేరు. సో అటువంటివి అన్నీ కన్సిడర్ చేసి కలెక్టర్ గారు కానీ జయతి గారు కానీ రైతులతో డిస్కషన్ చేసి మార్కెట్ రేటు ఏ విధంగా ఉంది, బహిరంగ మార్కెట్ రేటు, సో దాని ప్రకారం ఒక నిర్ణయం తీసుకొని రైతుల జీవనాధారము కోల్పోకుండా వాళ్ళ పిల్లల భవిష్యత్తులకు వారి ఆరోగ్యాలకు ధీమా కల్పిస్తారనేసి కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు ఇతర అంగన్వాడీ సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిర్మల స్పష్టం చేశారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు పోరాటాన్ని ఉధృతం చేశారు. ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి కార్యక్రమంతో ఆందోళన హోరెత్తించారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు ఇతర అంగన్వాడీ సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కరించేంత వరకు సమ్మెను విరమించబోమని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నిర్మల స్పష్టం చేశారు. నంద్యాల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి నివాసం ఎదుట నిరసన చేపట్టారు. అంగన్వాడీలతో జరిగిన చర్చలు మరోసారి విఫలం కావడంతో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించారు. డిమాండ్ల పరిష్కారం కోసం 16 రోజులుగా నిరసన చేస్తున్న ప్రభుత్వం మొండి వైఖరిని వీడకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికీ 4 సార్లు చర్చలకు పిలిచి అవమానించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. అంగన్వాడీల సమస్యలపై బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై శిశు సంక్షేమ శాఖ మంత్రి సీఎం మాట్లాడాలని పట్టుబట్టారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోతే అంగన్వాడీలు కుటుంబ సభ్యులతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీలు చేపడుతున్న నిరసన దీక్ష నేపథ్యంలో ఇలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా సీఐ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రవికిషోర్ రెడ్డికి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే వినతి పత్రాన్ని అందజేశారు. కుటుంబాలను వదిలిపెట్టి వీధిన పడడం జరిగింది. మరి మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు 1972 నుండి సుప్రీంకోర్టు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలి అంగన్వాడీలకని కోర్టు ఎప్పుడో తీర్పు ఇచ్చింది. కానీ దాన్ని కూడా వారు నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వం మొండి వైఖరితో మా పట్ల నిర్లక్ష్యం చేస్తూ ఉంది. మరి గ్రామాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ అంగన్వాడీ కార్యకర్త ఒక గర్భవతి నెలదప్పినప్పటి నుండి ఆ బిడ్డ 5 సంవత్సరంలో వచ్చేంత వరకు మా యొక్క సేవలు వాళ్ళు వినియోగించుకుంటున్నారు. ప్రజలందరికీ తెలుసు, అంగన్వాడీల ద్వారా అనేక సేవలు చేయించుకున్న ప్రజలు కూడా ఈరోజు మరి నాణ్యమైన ఆహారం వాళ్ళకి ఇవ్వడం లేదని
వాళ్ళకు కూడా తెలుసు. మరి నాణ్యమైన ఆహారం వాళ్ళకి ఇవ్వకపోగా గుడ్లు చెడిపోయినాయి, పాలు చెడిపోయినాయని మా మీదనే మరి ఫుడ్ కమిషనర్ మరి విజయ ప్రతాప్ రెడ్డి గారు మా మీదనే జులుం చేస్తున్నాడు. ఇదే విధంగా నంద్యాలలో ఒక అమ్మాయిని ఆ ప్రకారంగానే తొలగించడం జరిగింది. అన్యాయంగా అమ్మాయిని తొలగించినారు. ఈరోజు ఆ అమ్మాయి పని మనిషిగా అంట్లు తోముకుంటూ ఎక్కడెక్కడో పని చేస్తూ బ్రతుకుతుంది. కానీ ఆ అమ్మాయికి ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకంటే అంగన్వాడీల పట్ల ఇంత భయంకరమైన వాతావరణము నెలకొల్పుతూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏదైనా అడిగితే మమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారు. మరి రాజకీయంగా మా పైన ప్రయోగాలు చేస్తున్నారు. సందర్భాలు అడుగుతున్నా కనీస వేతనం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు 2 సార్లు విజయవాడ పోయాం మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పి. రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేస్తారు, బస్సులలో అరెస్ట్ చేస్తారు, బస్ స్టాండ్లో అరెస్ట్ చేస్తారు తప్ప మా మొర అయితే మా కష్టం అయితే ముఖ్యమంత్రి గారు తెలియజేయలేదు. ఇప్పుడు మంత్రులు గారు ఫీల్డ్లోకి వస్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు వచ్చారు, అట్లాగే ఉషశ్రీ మేడం గారు వచ్చారు. వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్తున్నారు. మేము చెప్పేది ఒకటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈరోజు ఆసరా, అమ్మ ఒడి ఏంటేంటో మీరు చేస్తున్నారు. 1,00,000 మంది మహిళల గురించి మీరు ఆలోచన చేయండి. ఎందుకు ఆలోచన చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. అట్లాగే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా అక్క చెల్లెమ్మలు అంటున్నారు. ఈరోజు 1,00,000 మంది మహిళలు ఆయనకు అక్క చెల్లెమ్మలు కాదా? ఈ 1,00,000 మంది ఓట్లు వేయకుండా 151 సీట్లు వచ్చినాయా? కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచన చేయాలి. ఏదైతే వాళ్ళు నేను చెప్పిన మాటను అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి అడుగుతున్నాం. అట్లాగే మేము అడిగేది ఒక జీతమే కాదు. తన సొంత ప్రయోజనాల కోసం ఎవరినైనా బలచడం జగన్ నైజమని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫరూక్ మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పేదొకటి చేసేదొకటని రాష్ట్ర ప్రజలకు అడుగడుగున మోసాలు చేశాడని వ్యాఖ్యానించారు. ఓట్లేసి గెలిపించిన పులివెందుల ప్రజల ముందు పరదాలు కట్టుకుని తిరిగే పరిస్థితి వచ్చిందని, ఎత్తుకొని పెంచిన చిన్నారను కిరాతకంగా హత్య చేసిన నిరస్తుల్ని కాపాడుతూ తల్లి చెల్లిని సైతం తరిమేసి ద్రోహదం చేశాడన్నారు. కడప స్టీల్ ప్లాంట్ ఊసేలేదని, అన్నమయ్య డ్యాం బాధితుల్ని నట్టేట ముంచాడని, కృష్ణా తుంగభద్ర జలాలపై హక్కుల్ని దారదత్తం చేసి రాయలసీమ ప్రాజెక్టులకు ద్రోహం చేశాడని అన్నారు. మంత్రి గారు పోలింగ్ చేస్తూ ఉన్నారు. ఎవరు? రోజమ్మ గారు. రాష్ట్రంలో కరువు ఉంది. మహిళల ఆడబిడ్డలు, అంగన్వాడీ టీచర్లు కానీ, అంగన్వాడీ వాళ్ళు కానీ, అదేవిధంగా వాలంటీర్స్ చేస్తూ ఉన్నారు, ఎంప్లాయీస్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఈరోజు బజార్లో పడి స్ట్రగుల్ చేస్తారు. వాళ్ళు ఏమి అడగకముందే 80 వాళ్ళని ముద్దులు పెట్టుకొని కలుసుకొని నేను తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తా అని చెప్పి వాళ్ళకి వాలంటీర్లు చెప్పడం జరిగింది. వాలంటీర్లు కానీ, అంగన్వాడీలో కానీ. కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు క్రికెట్ ఆడాల్సిందే ప్రజలకు ఎవరు తెలుసని, కానీ ముఖ్యమంత్రి గారు దీనికి 100 కోట్లు కేటాయించి, ఇట్లకు 12 కోట్ల రూపాయలు కేటాయించి, రాయలసీమ అంతా కరువు ఉంది, అల్లాడిపోతా ఉన్నారు రైతులు, వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. కొన్ని ఒక్క మండలం కూడా ఇంతవరకు కూడా కరువు కింద డిక్లేర్ చేయలే. మరి ఈరోజు ఇంతమంది ఆశా వర్కర్స్ కూడా స్ట్రైక్ వచ్చేసినారు. మరి భవిష్యత్తులో ఎంతమంది స్ట్రైక్ వస్తారు, ఎంతమంది వస్తారో ఆలోచించాల్సి. ఇప్పుడు ఈయన పరిస్థితి పులివెందులలోనే బాగలేదు. ఎందుకంటే మన పేపర్లు వేయడం జరిగింది. పులివెందులలో కూడా ఈయన ప్రశ్నించారు. మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు న్యూస్ వచ్చినా కానీ వచ్చిన తర్వాత మాకు ఏం చేసినామని చెప్పి. అదేవిధంగా అదే నియోజకవర్గంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ స్టోన్ వేసినారని చెప్పి స్టీల్ ప్లాంట్ తీసుకొస్తా అని చెప్పి మళ్ళీ ఆయనకు ఇంకో ఫౌండేషన్ వేసి స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉందో అక్కడే ఉంది, ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడ ఉంది. ఇంకా టైం ఎన్ని రోజులు? 100 రోజులు కూడా లేదు. 1-2 నెలలు పోతే నోటిఫికేషన్ వస్తుంది. ఒక పని జరగదు. ఇప్పుడు ఏం చేయాలైనా? ఆయన తల్లికి ద్రోహం చేశా, చెల్లికి ద్రోహం చేశా, వాళ్ళ ఇంట్లోంచి తరిమేశా. వాళ్ళ పరిస్థితి అమ్మా, ఎవడన్నా తల్లిని చెల్లిని ద్రోహం చేస్తాడా? కన్న తల్లిని ఎవడన్నా ఈ రకంగా చేస్తాడా? మరి నేను ఎక్కువ మందిని మీరు గెలిపించండి, 25 మందిని ఎంపీలను నేను మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను నేను. ఆ ప్రైమ్ మినిస్టర్ గారు ఈయన మెడలు వచ్చేసినాడు. ఈయన దాదాపుగా 16 నెలలు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ మీద వచ్చి ఇంతవరకు కూడా ముఖ్యమంత్రిగా కొనసాగుతా ఉన్నాడు. మరి ఈయన ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఉందే? ప్రజలు ఆలోచించాల్సినది. కాబట్టి ఈయన ఒక్క పని ప్రజలకు వచ్చిన తర్వాత వాళ్ళు శాసనసభలో తిరగబడుతున్నారు. 80 మందికి టికెట్లు ఇవ్వని చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఏం పని చేయకుండా 80 మందిని ఎందుకు పెట్టుకుని 8 రోజులు పిలిపించి వార్నింగ్ ఇవ్వాలి కదా, పని చేయడం లేదని. అసలు ఏం చేసిన వాళ్ళకు అది కదా. ఇప్పుడు మనం ఏమైనా చేసింటే వాళ్ళు మానేటోళ్ళు కాదు. అడగనివన్నీ చేసినాడు ఆయన. మద్య నిషేధం చేస్తా అన్నాడు.
మద్య నిషేధం జరిగింది ఎక్కడన్నా? మద్యం ఇంకా ఏర్లు పడతా ఉంది. రేపు 1వ తేదీ చూడండి జల్లు ఎట్లా ఉంటుందో. 31వ తేదీ రాత్రి మద్యం ఏ రకంగా ఉంటుందో. మద్యం మన అది మద్యంలో నాసి రకము, అది తాగి అందరికీ ఇప్పుడు సిరోసిస్ వచ్చి చచ్చిపోతున్నారు. మనకి హిమాలయ నంద్యాలలో దారితా ఉంది. అటువంటి కార్యక్రమం జరుగుతాయి ఈ ప్రభుత్వంలో. ఒక్కటి కూడా సజావుగా జరగలేదు. ముఖ్యమంత్రి గారు వస్తే సొంత నియోజకవర్గం కూడా పరదాలు కట్టుకొని పోతాడా? సొంత నియోజకవర్గం, ఆ నియోజకవర్గానికి శాసనసభ్యుడు ఆయన, అక్కడ కూడా పరదాలు కట్టుకుని ఆయన ప్రజలకు మందికి పోతున్నా అంటే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా రాయలసీమలో ప్రాజెక్టు ద్రోహం చేశాడు. ఒక ప్రాజెక్టు రాలే. తుంగభద్ర జలాల హక్కును దారాదత్తం చేశా. రాయలసీమ ప్రాజెక్టు ద్రోహం చేశాడు. మరి ఈ రకంగా ఈయన ఒక్క పని చేయకుండా ప్రజలకు ఏ రకంగా నమ్మకం కుదిరించినాడే? కాబట్టి ప్రజలకు ద్రోహి ఈయన, రాయలసీమ ద్రోహి. ఈరోజు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు రైతులు. మా పొలాల నుంచి మీరు 4-వే తీసుకోపోతూ ఉన్నారు, ఐలూరు నుంచి అదేవిధంగా కల్వకుర్తి దాకా. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి కదా. వాళ్ళు రైతులు కూర్చోబెట్టి మాట్లాడి మీరు ఏదైనా గిట్టుబాటు ధర ఇస్తే రైతులు ధర్నాలు చేయరు. ఈరోజు పొలాల రేట్లు ఎట్లున్నాయి, దానికి అనుగుణంగా చేయాలి కదా. అక్కడ మనకు కృష్ణానది మీద బ్యారేజ్ కట్టమని చెప్తా ఉన్నారు. బ్యారేజ్ కడితే మనకు రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు వస్తాయి. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఒక్క సమస్యను కూడా ఆయన ప్రజల గురించి మాట్లాడలే, ప్రజల గురించి ఆలోచన చేయలే, వాళ్ళు కనీసం పిలిపించి మాట్లాడలే. సిపిఎస్ రద్దు అనే ఎవరు అడిగినారు? నీవే చెప్పినావు. మున్సిపల్ కార్మికుల్ని రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలని అందరికీ వర్తింపజేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త 2వ రోజున నిరవధిక సమ్మెలో భాగంగా నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మోకాళ్లపై నిల్చొని నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు కృష్ణయ్య అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వి యేసురత్నం, జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కె మహమ్మద్ గౌస్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్ప్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యదర్శి భాస్కరాచారి కార్మికులు పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్రలో, ఎన్నికల తర్వాత అసెంబ్లీలో మున్సిపల్ కార్మికులు సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం అమలు చేస్తామని, మున్సిపల్ కార్మికులు చేసే పని ఏ ఒక్కరూ చేయలేరని, వాళ్ళు కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకోవచ్చని ప్రగల్భాలు చెప్పి 4.5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని, ముఖ్యంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఏ ఒక్క కార్మికుడికి ఇవ్వడం లేదని, ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని, అబ్కాస్ రద్దు చేసి పర్మనెంట్ చేయాలని, జీవో నెంబర్ 7 ప్రకారం స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అర్హులైన కార్మికులకు వేతనాలు ఇవ్వాలని, క్లాబ్ డ్రైవర్లకు కనీస వేతనం 18,500 రూపాయలు అమలు చేయాలని, రెగ్యులర్ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అసెంబ్లీలో కూడా మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి సేవలను కొనియాడుతూ వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యలను వెంటనే పరిష్కారం చేస్తాము, ప్రభుత్వము మున్సిపల్ కార్మికుల పట్ల సానుకూలంగా ఉందని చెప్పేసి గత 4.5 సంవత్సరాలుగా అనేక రూపాల్లో మోసం చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం ద్వారా సమ్మెలోకి వెళ్ళక తప్పడం లేదు. కనీస వేతనం 26,000 ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ప్రజలందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతుందో, మున్సిపల్ కార్మికులకు ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయడం లేదు. ఇప్పటికైనా వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేయాలా. జీవో నెంబర్ 7 ప్రకారము సెమీ స్కిల్డ్, స్కిల్డ్ వేతనాలను అర్హులైన వారందరికీ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా క్లాప్ ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా కనీస వేతనము 18,500 రూపాయలు కావాలని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతున్నారు. కాబట్టి ఈ సమస్యను వెంటనే రాష్ట్ర ప్రభుత్వము పరిష్కారం చేయాలి, లేకుంటే నిరవధిక సమ్మెను కొనసాగిస్తాము, మరింత ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తున్నాం. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ కనీస వేతనము 26,000 రూపాయలు చెల్లించాలని, మున్సిపల్ కాంట్రాక్ట్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ స్కిల్డ్ మరియు సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు మరియు ఇల్లు కట్టించుకోవాలని చెప్పేసి, అలాగే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ కనీసం జీవో నెంబర్ 7 ప్రకారము హెల్త్ అలవెన్స్ను అలాగే పర్మనెంట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా 102 మున్సిపాలిటీలలో సిఐటి ఆధ్వర్యంలో సమ్మె చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ ఏపీ ప్రభుత్వం వారు మున్సిపల్ కార్మికుల సమస్యలను గుర్తించి వారి యొక్క న్యాయమైన సమస్యలను పరిష్కరించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
రైస్ మిల్లులకు వరుసగా చేరుతున్న ధాన్యం నిల్వలు అధికంగా ఉంటున్న నిర్లక్ష్యంగా వ్యవస్థను రైస్ మిల్ యాజమాన్యాలు అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నా కనీస ఫైర్ ఇంజన్లు రావడానికి సరైన దారులు లేవంటున్న రైతులు. ప్రమాదాలు జరిగితే నష్టాలు భారీ స్థాయిలోనే ఉంటాయని ఆవేదన చెందుతున్న రైతులు గతంలో పలు రైస్ మిల్లుల్లో జరిగిన అగ్ని ప్రమాదాల దృష్ట్యా ఇప్పటికీ నివారణ చర్యలు లేని దుస్థితి. బనగానపల్లె నియోజకవర్గంలోని అగ్నిమాపక మరియు సంబంధిత అధికారులు రైస్ మిల్లుల్లో జరిగే ప్రమాదాలపై ముందస్తు చర్యలు చేపట్టాలని, అగ్ని ప్రమాద నివారణ పరికరాలు వాడేలా చూడాలని కోరుకుంటున్న బనగానపల్లె నియోజకవర్గం రైతులు. లక్షల పెట్టుబడులు పెట్టి పంటలు పండించి రైస్ మిల్లులపై ఆధారం పెట్టుకుంటే ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవిస్తే బాధ్యులు ఎవరు? నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు? అధికారుల యాజమాన్యమా? రైతే రాజు అంటారు. రైతులకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా? అగ్నిమాపక అధికారులు ముమ్మాటికి అగ్నిమాపక అధికారుల మరియు తహసీల్దార్ల నిర్లక్ష్యం అంటున్న రైతులు. క్రీడాకారులకు అవకాశం కల్పిస్తే ప్రతిభ గల వారు వెలుగులోకి వస్తారని, వారికి తగిన శిక్షణ అందిస్తే ప్రపంచ స్థాయిలోనే రాణిస్తారన్న ఆశయంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ క్రీడా సంబరాలకు శ్రీకారం చుట్టారు. దేశంలోనే ఒక మైలురాయిగా నిలిచే క్రీడలు ఈ సందర్భంగా ఆడుతాం ఆంధ్ర రోజుకు చేరుకోవడంతో నంద్యాల మున్సిపల్ హైస్కూల్లో క్రికెట్ పోటీలను ప్రోత్సహిస్తూ క్రికెట్ ఆడిన ఎమ్మెల్సీ ఇసాక్ భాషా. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో 1,00,000కు పైగా క్రీడాకారులు అప్లై చేసుకోవడం చాలా అభినందనీయమని, సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్రికెట్, వాలీబాల్ నంద్యాల పట్టణంలోని రాణి మహారాణి థియేటర్ దగ్గర నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి ఉండి రోడ్డుపైన వాహనాలు నడుపుతూ పట్టుపడ్డారు. సురేష్ అభిషేకులకు వేచారించి స్వాధీనంలోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టు నందు ఛార్జిషీట్ దాఖలు చేసి నంద్యాల సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆర్ రామభూపాల్ రెడ్డి ముందు హాజరుపరచగా సదరు జడ్జి ముద్దాయిలకు జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నూనెపల్లికి చెందిన సురేష్ కు 8 రోజులు జైలు శిక్ష విధించడం జరిగింది. అలాగే ఎస్బీఐ కాలనీకి చెందిన అభిషేక్ కు 10 రోజుల జైలు శిక్ష విధించడం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ పట్టణంలో మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ఒకవేళ మద్యం సేవించి పోలీసులు పట్టుబడితే వారికి జైలు శిక్ష తప్పదు. యువకులు ఎక్కువగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని, ఒకసారి కోర్టుకు వెళ్లి వారికి జైలు శిక్ష పడితే బంగారు భవిష్యత్తు పోతుందని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల జిల్లా కలెక్టరేట్ ముందు NHI 167K బాధిత రైతుల ధర్నా. భూముల నష్టపరిహారం పెంచకుంటే న్యాయస్థానం ఆశ్రయిస్తాం. జిల్లా కలెక్టరేట్కు వెళ్తాం. అంగన్వాడీలో ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో పరిష్కరించే వరకు సమ్మెను విరమించబో. సొంత ప్రయోజనం కోసం ఎవరినైనా బలి చేయడం జగన్ నైజమని తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఫరూక్ వెల్లడి. మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. 2వ రోజు నిరవధిక సమ్మెలో మోకాళ్లపై నిరసన. రైస్ మిల్లులకు వరుసగా చేరుతున్న ధాన్యం నిల్వలు. అధికంగా ఉంటున్న నిర్లక్ష్యం వహిస్తున్న రైస్ మిల్ యాజమాన్యం. ఆడదాం ఆంధ్ర కార్యక్రమం నంద్యాలలో అట్టహాసంగా ప్రారంభమైంది. క్రికెట్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్సీ ఇసాక్ భాషా. నంద్యాల పట్టణంలో మద్యం సేవించి వాహనం నడిపిన 2 వ్యక్తుల జైలు శిక్ష. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MRK టీవీ న్యూస్.